హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగాలని, ఎప్పుడు బాగుండాలని ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాను. ఇవాళ మా అబ్బాయికి కాలేజ్కి స్నాక్స్గా టిక్కీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి ఉడకబెట్టిన బంగాళదుంపలు, అన్ని గరం మసాలా పౌడర్లు, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, బ్రెడ్ పౌడర్, ఇవన్నీ ఉప్పు, పచ్చిమిరకాయ కారం, ఇవన్నీ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీ చేసి దాంట్లోకి పెట్టి చేస్తాను, చూపిస్తాను. ఇలా బంగాళదుంప ముద్దని చపాతీ చేసుకున్న తర్వాత చపాతీలో పోలు పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మొత్తం ఎడ్జులు ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్గా ఇలా చేసుకుంటూ ఉండాలి, నిదానంగా చేసుకోవాలి, లేదంటే బయటకు వచ్చేస్తుంది కూర. ఈ ఎడ్జులు కూడా ఒత్తుకోవాలి గట్టిగా, మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఈ ఎడ్జెస్ ఇటు ఎడ్జస్ట్ చివర్లు బాగా ఒత్తుకోవాలి, ఎందుకంటే కూర బయటికి రాకుండా ఉంటుంది. ఇలా రుద్దుకుంటుంటే కూర అంతా స్ప్రెడ్ అయ్యి టిక్కీలకి, ప్రతి టిక్కీకి కూర వస్తుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అలా రోల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా ఈ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా వస్తాయి. వీటిని సాస్తో కానీ, లేదంటే ఏదన్నా గ్రీన్ చట్నీ, లేదంటే ఎల్లో చట్నీ ఉంటాయి కదా, వాటితో ముంచుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.